మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఖచ్చితంగా అదే అయ్యుంటుందిరా. లేకపోతే ఈ దరిద్రపు దానికి అంత ధైర్యం రాదు. అందుకే నేను ఆవేశపడొద్దు అనేది. ఈ విషయంలో ఈ క్షణం నుంచి జాగ్రత్తగా ఉండాలిరా. అది ఇంకా ఇంకా తెగబడితే మన బంధాలు తెంచుకోవాల్సిన టైం రావచ్చు. నీ బెల్టులు కొట్టుడు కార్యక్రమాలు వాయిదా వేసుకుని కాస్త మారినట్టు నటించి దాన్ని మెప్పించరా. ఆ తర్వాత దానికి నచ్చజెప్పి నీకు అంటగట్టే ప్రయత్నం చేస్తాను. వెళ్ళు, ముందిక్కడి నుంచి వెళ్ళిపో. కేశవ, వెళ్తూ వెళ్తూ దారిలో ఆ కళ్ళకేమైనా మందు కొనుక్కుని వెళ్ళు. కళ్ళల్లో వేసుకుని ప్రశాంతంగా ఈ రాత్రికి నిద్రపో. ఏంటక్కా, అసలేం జరిగింది? ఆ కేశవ మావయ్య చెప్పిందంతా నిజమేనా? అతని కళ్ళల్లో స్ప్రే కొట్టావా? నేను చెప్పింది కూడా నిజమేరా. నిజంగానే వాడి కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టాను. వద్దు రాను అంటే వెంట పడి చేయి పట్టుకుని లాగి బండి ఎక్కించాలని ప్రయత్నం చేశాడు. అందుకే తట్టుకోలేక ఆ పని చేయాల్సి వచ్చింది. ఏంట్రా అలా చూస్తున్నావు? ఎవరేమైనా అంటే తలదించుకుని వెళ్లేదానివి, చీమ చిట్టుక్కుమంటే భయపడేదానివి. బల్లి గోడ మీద అంత దూరంలో కనపడ్డా కెవ్వున కేక వేసేదానివి. మావయ్య ఎన్నోసార్లు నీ వెంట పడ్డా ధైర్యంగా కనీసం ఆయన చెంప మీద నువ్వు ఒక దెబ్బ కూడా వేయలేని దానివి. నీకు మావయ్య కళ్ళలో పెప్పర్ స్ప్రే కొట్టేంత ధైర్యం ఎలా వచ్చిందక్కా? నాకైతే షాక్గా ఉంది. నువ్వన్నదంతా నిజమేరా. ఈ ధైర్యానికి కారణం ఒక ఆవిడ. ఆవిడనా? ఎవరు? ఒకరోజు నా లైఫ్ స్పాయిల్ చేయాలని రోడ్డు మీద మావయ్య నీచంగా ప్రవర్తిస్తుంటే ఆ రోజు ఆవిడ చాలా ధైర్యం చూపించింది. జుట్టు పట్టి వెనక్కి లాగి ఎడాపెడా వాయించింది. ఆడపిల్ల భయపడకూడదమ్మా. తరిమే జనం లోకంలో అన్ని చోట్ల ఉంటారు. కాని ఎదురు తిరిగితేనే వాళ్ళు వెనకడుగు వేస్తారు. ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా పెప్పర్ స్ప్రే చెయ్యి అని నన్ను బాగా ఎంకరేజ్ చేసిందిరా. మావయ్య అలా చేయి పట్టి లాగుతుంటే నాకు ఆవిడ చెప్పిన మాటలే ఆలోచనలోకి వచ్చాయి. ఎదిరించకపోతే లాభం లేదని ధైర్యం చేసి పెప్పర్ స్ప్రే కొట్టాన్రా. కళ్ళు మండిపోయాయి. అబ్బో అమ్మో అంటూ కేకలు వేశాడు. నాకు పిచ్చి సంతోషం వేసిందిరా. సూపర్ అక్క, నువ్వు నిజంగా సూపర్. ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడో అని భయపడుతున్న నువ్వు ఇలా చేయడం నిజంగా సూపర్ అక్క. నాకు చాలా సంతోషంగా ఉందక్క. నిజంగా ఆవిడకి థ్యాంక్స్ చెప్పాలిరా. ఆవిడ చెయ్యబట్టే నేనివాళ ఈ పని చేయగలిగాను. అంతేకాకుండా నాకావిడ పదే పదే గుర్తొస్తున్నారు. ఆవిడ గురించి ఆలోచించేలా చేస్తున్నారు. ఎందుకు నాకు పదే పదే ఆవిడ ఆలోచనలు వస్తున్నాయో అర్థం కావట్లేదురా. ఆవిడ
ఆవిడ చాలా మంచి మనిషిరా. అసలు ఆవిడ కనబడగానే ఏదో ఫీల్ జనరేట్ అవుతుందిరా. ఎప్పుడో మా ఇద్దరి మధ్య పరిచయం ఉన్నట్టు అనిపిస్తుందిరా. పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయిరా. సంథింగ్ ఏదో దూరపు రిలేషన్ ఉందేమో అనిపిస్తుందిరా. అక్క, నువ్వు చెప్పే ఆవిడ నాకు తెలుసక్క. నీకు తెలుసా? ఎలా? నిన్న ఆవిడ కేకలు వేసింది కదా, అప్పుడు నువ్వు ఫీల్ అవుతుంటే నేను వచ్చాను కదా, మనం అక్కడి నుంచి వచ్చేసాం. తర్వాత ఆవిడ మళ్ళీ నాకు కనిపించిందక్క. నోరు జారాను, తొందరపడ్డాను అని చాలా ఫీల్ అయిందక్క. నీకు స్పెషల్గా సారీ కూడా చెప్పమని రిక్వెస్ట్ చేసిందక్క. అవునా? అవునక్క, ఇదిగో తన నెంబర్ కూడా ఇచ్చింది. వీలైనప్పుడు నిన్నొకసారి మాట్లాడమని చెప్పింది. డైరెక్ట్గా తనే నీకు సారీ చెప్తుందేమో. అవునా? అసలు నువ్వు ఆ విషయం నాతో ముందే చెప్పుంటే బాగుండేదిరా. ఆవిడ నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదురా. ఆవిడే సాయం చేసింది, ధైర్యం నేర్పింది. నాకు ఆవిడ మీద కోపమేం లేదు. సరే అక్క, మావయ్యని అమ్మ పంపించేసినట్టుంది. పదక్క, భోంచేద్దాం రా. అన్ని అడ్రస్లు వెతకడం అయిపోయింది. ఎక్కడ నా పిల్లలు నాకు దొరకలేదు. ఇంకొక అడ్రస్ మాత్రమే మిగిలింది. ఖచ్చితంగా ఈ ఇంట్లో నా పిల్లలు ఉంటారా? నేను వాళ్ళని కలుసుకోగలుగుతానా? ఈ అడ్రస్లోనే వాళ్ళు ఉండేలా చూడు తండ్రి. నా పిల్లలు నాకు దక్కేలా చేయి. వాళ్ళు నన్ను చూడగానే నేను ఎలా రియాక్ట్ అవుతానా? గబాల్ని మీరు నా పిల్లలమ్మ అని చెప్పేస్తానా? అలా నేను బయటపడిపోతే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో? నన్ను అర్థం చేసుకుంటారా? నా ప్రేమను స్వీకరిస్తారా? నా మాటలు నమ్ముతారా? నాతో పాటు నా ఇంటికి తిరిగి వచ్చేస్తారా? మిగిలింది ఒక్క అడ్రస్ అని తెలిసిన దగ్గర నుంచి నా మనసు తెగ హరటపడిపోతుంది. ఇప్పుడిప్పుడు నా పిల్లల్ని చూద్దామా అని తొందరపడుతుంది. ఇది తిరుగుతుంది, దీని వెనకాల నేను పడి తిరుగుతున్నాను. ఎక్కడా దీని పిల్లల జాడ దొరకలేదు. ఇంకా ఎన్ని ఇళ్ళు తిరగాలో? ఎప్పటికి దీని ప్రయత్నం ఫలిస్తుందో, నా కోరిక నెరవేరుతుందో? ఫలానా వాళ్ళు దీని పిల్లలు అని తెలియగానే నా క్రిమినల్ మైండ్కి ఇంకా పదును పెట్టాలి. నాకంటే ముందే ఇది దాని పిల్లల్ని కనిపెట్టేస్తే నేనేం చెయ్యాలి? ఈ శేషు ఒక్క పని చేయడు, లేనిపోని టెన్షన్ క్రియేట్ చేశాడు. దానికంటే ముందే ఆ అడ్రస్ నాకు తెలిసినా బాగుండు. అసలు ఎలా తెలుస్తుంది? ఒక్క ఆధారం లేకుండా చించి ముక్కలు చేశాడు. ఇప్పుడిది ఎటు వెతుక్కుంటూ వెళ్తుంది? చెప్ప వెయ్యకుండా దీన్ని ఫాలో అవ్వాలి.